ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 144వ కీర్తన. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైనటువంటి దావీదు రాజు ఈ మాటను అంటూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. నైలు నది నుంచి యూఫ్రటీసు నది వరకు చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప రాజుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే, నా ప్రతి విజయానికి కారణం నా దేవుడే. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు దావీదికి కప్పం కట్టేవి. అంటే దావీదు దగ్గర తీసుకుని వచ్చి డబ్బులు కట్టేవాళ్ళు ప్రతి నెల. అయ్యా, మా మీదకి యుద్ధానికి రావద్దు, మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు అని. అయితే దావీదు మరణించిన తరువాత తన సంతతి నుండి వచ్చినటువంటి రాజులు దేవునికి అవిధేయులుగా ఉండడం ద్వారా వీరు అన్య దేవతలను పూజించేటటువంటి రాజులకి కప్పం కట్టేటటువంటి దీనస్థితిలోనికి వెళ్ళిపోయారండి. ఎంత బాధాకరమైన విషయం కదా. దావీదుకేమో అన్యులందరూ కప్పం కట్టేవారు, డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చేవారు. అయితే దావీదు సంతతి నుంచి వచ్చినటువంటి రాజులు తన తదనంతరము దేవునికి లోబడకుండా పోవడం ద్వారా వీరు అన్యులకి, అన్య దేశపు రాజులకి బానిసలైపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. దావీదు అంటాడు, నా ప్రతి విజయానికి కారణం నా దేవుడే అని. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక అంటాడు పౌలు. నువ్వు గుర్తించాలి, ఈరోజు కృతజ్ఞతతో ఒక మాట చెప్పాలి, నీ ప్రతి విజయానికి కారణం నీ దేవుడు. నేను ఎప్పుడూ అంటుంటా, నా ప్రతి విజయానికి కారణం నా దేవుడు. ఉదయకాల సమయంలో మనం గుర్తించి కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో ఇంకా మరెన్నో జయములు దేవుడు అనుగ్రహిస్తాడు. కృతజ్ఞత ఉందా మీలో? దేవుడు చేసిన మేలుని తలపోస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రేమ కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మా జీవితంలో ఎప్పుడు జయము అనుగ్రహించేటటువంటి దేవుడో ప్రభువా, మా అందరి జీవితాల్లో రాబో దినములు ఇంకను మేము నాయన అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు చేసి జయమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.